మొన్న ఆలస్యంగా వచ్చావు. ఇప్పుడు నాటకం ఆడబోతున్నా. మత్స్యం నుంచి కృష్ణుడి దాకా మనిషి ఎలా ఎదగాలో చెప్పే నాటకం. నాలాంటోళ్ళ కోసం, నీలాంటోళ్ళ కోసం. రా చూద్దుగాని. మహాభారతంలోని 4వ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగంలో 7 మరియు 8 శ్లోకాలలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భావతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజాన్వయం. అంటే ఎప్పుడైతే ధర్మం క్షీణించునో అధర్మం ప్రబలునో ఓ అర్జున, ఆ సమయంలో నన్ను నేను ఈ భూలోకంలో సృజించుకుంటాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాత్మలను కాపాడడానికి, దృష్టులను నిర్మూలించడానికి మరియు ధర్మసూత్రాలను తిరిగి ప్రతిష్టాపించడానికి నేను ఈ లోకంలో ప్రతి యుగమునందు అవతరిస్తాను. శ్రీ మహావిష్ణువు యొక్క మొత్తం అవతారాలు 24. ఇవి మొదట భగవద్గీతలో ప్రస్తావించబడ్డాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు గురూజీ. వీడియోలోకి వెళ్తే, మనం ముందు వీడియోలో చెప్పుకున్న విష్ణువు 24 అవతారాలలో మొదటి అవతారమే ఆదిపురుషుడు. హిందూ పురాణాలలో ఆదిపురుషుడు అనే పదానికి అసలు మనిషి లేదా మొదటి మనిషి అని అర్థం వస్తుంది. ఆదిపురుషుడు అత్యంత శక్తివంతమైన మరియు మొదటి విష్ణు అవతారం. విష్ణువు విశ్వానికి రక్షకుడు. ఇతనిని నారాయణ, హరి కూడా అంటారు. సమస్యాత్మక సమయంలో భూమికి తిరిగి రావడమే అతని పాత్ర. ఆదిపురుషుడు విశ్వం యొక్క సృష్టికర్తగా పరిగణించబడే విష్ణువు యొక్క మొదటి అవతారం. విశ్వాన్ని సృష్టించిన తర్వాత అతను తన మొదటి అవతారంగా పూర్వపురుషుడిగా తీసుకున్నాడని నమ్ముతారు. అందుకే అతనిని ఆదిపురుషుడని పిలుస్తారు. అతను మహోన్నతుడు మరియు మంచితనానికి, ధర్మానికి ప్రతీక. కొన్ని యుగాలుగా అతను చెడును చంపడానికి మరియు విశ్వాన్ని రక్షించడానికి, అలాగే ధర్మాన్ని స్థాపించడానికి అనేక అవతారాలు ఎత్తుతాడు. విష్ణువు ఎల్లప్పుడూ శంఖం, చక్రం, కమలంతో ఆదిశేషుడిపై నిద్రిస్తూ కనబడతాడు. మహావిష్ణువు సర్వోన్నత పురుషుడిగా పరిగణించబడతాడు. విష్ణువుని గర్భోదకశాయి విష్ణువు అంటారు. అంటే ఎల్లప్పుడూ విస్తరించేవాడు అని అర్థం. విష్ణువు నాభి నుండి ఒక కమలం పుడుతుంది. అందులో ఉండేవాడే బ్రహ్మ. ఇతనే బ్రహ్మ యొక్క తండ్రి, హిరణ్య గర్భం అని కూడా అంటారు. క్షీరోదకశాయి విష్ణు అంటే విష్ణువు యొక్క ఈ రూపాలు అన్నీ విశ్వంలో సర్వవ్యాప్తి ఆత్మగా వ్యాపించి ఉంటాయి. పరమాత్మ అంటే ప్రతి జీవి హృదయంలోని విష్ణు స్వరూపం. విష్ణువు యొక్క శ్వాస వల్ల కోట్లాది విశ్వాలు ఉత్పన్నమవుతాయి. అతను ఊపిరి పీల్చుకున్నప్పుడు విశ్వాలు ఉత్పత్తి అవుతాయి. అతను ఊపిరి వదిలినప్పుడు ప్రతీది గ్రహించబడుతుంది. విష్ణువు సర్వాంతర్యామి. సమకాలీన హిందూ మతంలో ప్రధాన సాంప్రదాయాలలో ఒకటైన వైష్ణవంలో అత్యున్నతుడు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులలో విష్ణువును సృష్టించేవాడిగా, సంరక్షించేవాడిగా చెప్పుకుంటారు. ఇప్పుడు అత్యంత శక్తివంతమైన విష్ణు సహస్రనామ స్తోత్రం గురించి తెలుసుకుందాం. మొదట విష్ణు సహస్రనామ స్తోత్రం మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో 149వ అధ్యాయంలో ఉంది. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అంపశయం మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించాడు. రెండవది గరుడ పురాణంలో విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంది. మూడవది పద్మ పురాణంలో కూడా దీని ప్రస్తావన ఉంది. గరుడ పురాణంలో శ్రీహరి గరుకుమంతునికి ఉపదేశించాడు. పద్మ పురాణంలోని శివుడు పార్వతీదేవికి ఉపదేశించాడు. ఇప్పుడు విష్ణు సహస్రనామంలోని మొదటి స్తోత్రము, అలాగే అతి కష్టమైన స్తోత్రాలు, వాటి అర్థాల గురించి తెలుసుకుందాం. విష్ణు సహస్రనామంలోని మొదటి స్తోత్రము: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అంటే తెల్లని వస్త్రాలని ధరించి చంద్రుని వంటి కాంతి కలిగిన ధర్మార్థ కామ మోక్షాలను 4 భుజాలుగా ధరించి ప్రసన్నవదనం కలిగి అంతటా వ్యాపించి ఉన్న ధర్మస్వరూపుడైన పరమాత్మను అన్ని అడ్డంకులను తొలగించి శాంతి కలిగించమని చేసే దైవ ప్రార్థన. విష్ణు సహస్రనామంలో అతి ముఖ్యమైన శ్లోకం: శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘావర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధాప్యనాగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథానాం. నిర్మలమైన స్వరూపం కలవాడు, ఆదిశేషుడిపై నిద్రిస్తూ నాభిపై కమలం ఉన్నవాడు, దేవతలకు అధిపతి అయినవాడు, విశ్వాన్ని నిలబెట్టేవాడు, ఆకాశమంతా హద్దులు కలవాడు, అనంతుడైన శ్రీ విష్ణువుకు నమస్కారాలు. అందమైన, మంగళకరమైన మరియు మేఘం లాంటి నీలిరంగు శరీరం కలవాడు, లక్ష్మీదేవి భర్త, తామర పువ్వు వంటి కనులు మరియు ధ్యానించే యోగులకు ప్రాప్తిదగినవాడు, ప్రాపంచిక అస్తిత్వ భయాలను తొలగించువాడు మరియు సమస్త లోకాలకు ప్రభువు అయిన ఆ విష్ణువుకు నమస్కారాలు. ఇప్పుడు విష్ణు సహస్రనామంలోని అత్యంత కఠినమైన శ్లోకం గురించి తెలుసుకుందాం.
విష్ణు సహస్రనామంలోనే చాలా కష్టమైన శ్లోకం. నేను నేర్చుకోవడానికి 4 రోజులు పట్టింది. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమని విలసత్ సౌకతే మోతికానాం మాలాం కృప్తాసన స్ఫటిక మండితై మండితాః శుభ్రైరబ్బై రథభ్రై ఉపరి విరిచితై ముక్త పీయూష వర్షై ఆనందేన పునీయాద ధరి నలినగిన శంఖపాణి ముకుంద. సుదర్శన చక్రము, గోమదకి గద, పాంచజన్య శంఖం మరియు కమలంతో ఉన్న ముకుంద దేవుడు మనలను శుద్ధి చేసి విడిపించునుగాక. స్వచ్ఛమైన రత్నాల కాంతితో పాలసముద్ర ప్రాంతంలో మాలలు మరియు ముత్యాల పీఠంపై గంభీరంగా కూర్చున్న ముకుంద. స్ఫటికాల వంటి పారదర్శకమైన ముత్యాలచే అలంకరించబడినవాడు మరియు స్వచ్ఛమైన తెల్లటి మేఘాలు తలపై ముకుందపు జల్లులను కురిపించే కారణంగా పారవశ ఆనందాన్ని అనుభవించును. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి తెలుగు గురూజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్రహ్మకుమారుల వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.